జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బస్తర్ సినిమా మావోయిస్టుల అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్టు చూపింది. దశాబ్దాలుగా ఎర్రటి ఉగ్రవాదం దేశాన్ని ఎలా పట్టిపీడించిందో సినిమాలో చూడొచ్చు. ఛత్తీస్గఢ్లో బస్తర్ జిల్లా ఉంది. ఈ జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా నక్సలైట్ల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికీ అక్కడక్కడా మావోయిస్టుల ఛాయలు కనిపిస్తాయి. అందుకే ఈ జిల్లా పేరుతోనే సినిమాను తీశారు డైరెక్టర్ సుదీప్తో సేన్. సుదీప్తో సేన్ సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో ఈయన తీసిన ది కేరళ స్టోరీ కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఆ రాష్ట్రంలో ఐసిస్ చేస్తున్న దారుణాల గురించి తెలుసుకున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా తీయడం సుదీప్తో సేన్ ప్రత్యేకత. బస్తర్ సినిమాలో కథ ఏమిటి తెలుసుకుందాం. నక్సలిజం మన దేశాన్ని పట్టిపీడించిన జాడ్యాల్లో ఒకటి. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి గ్రామంలో ఇది మొదలైంది. సిపిఐఎం నాయకుడు చారు మజుందార్ నేతృత్వంలో భారత్లో పీపుల్స్ వార్ మొదలుపెట్టారని ఈ నక్సలిజాన్ని మొదలుపెట్టారు. చైనా తరహాలో భారత్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రజా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సాయుధ పోరాటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి భారత్లో క్రమక్రమంగా నక్సలిజం విస్తరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో దారుణాలకు పాల్పడింది. ఈ దారుణాల ఆధారంగానే బస్తర్ సినిమా నిర్మించారు. కథ విషయానికి వస్తే బస్తర్ జిల్లాలో ఒక వ్యక్తి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఎగరవేస్తాడు. దీన్ని నక్సలైట్లు గమనిస్తారు. తాము ప్రజాస్వామ్య దేశానికి వ్యతిరేకమని, అందుకే తమ ప్రాంతంలో తిరంగా జెండా ఎగరవేయకూడదని నక్సలిస్టులు చెప్తారు. వారి భావజాలానికి వ్యతిరేకంగా ఎగరవేసినందుకు ఆ వ్యక్తిని చంపేస్తారు నక్సలిస్టులు. అయినా తన కొడుకు నక్సలిజంలో చేరతాడు. అక్కడి నుంచి మొదలైన సినిమా బస్తర్ ప్రాంతంలో జరిగే అల్లకల్లోలాన్ని కళ్లకు గట్టినట్టు చూపారు. ముఖ్యంగా ఇన్ఫార్మర్ నెపంతో స్థానిక గిరిజనులను ఎలా పొట్టనబెట్టుకుంటారు అనే విషయాలను డైరెక్టర్ చూపారు. ఏకకాలంలో తండ్రి కొడుకులను తీసుకువెళ్లి అడవుల్లో కాల్చిపారేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక అడవుల్లో గస్తీ తిరిగి సిఆర్పీఎఫ్ బలగాలను పోలీసులను ఎలా పొట్టనబెట్టుకున్నారు, ఉగ్రవాదానికి నక్సలిస్టులకు ఉన్న సంబంధాలేంటి, వీరికి రాజకీయంగా అందే సహాయం ఏంటి అనే విషయాలను డైరెక్టర్ చక్కగా వివరించారు. కథను పూర్తిగా తెలియజేస్తే సినిమా చూడాలనే ఆసక్తి తగ్గిపోతుంది. అందుకే సినిమా గురించి చెప్పబోవడం లేదు. దేశంలో నక్సలిజంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నక్సలిజం ముఖ్యంగా గిరిజనుల సంక్షేమం, పెట్టుబడిదారీ వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చింది అన్నది వారి ప్రధాన సిద్ధాంతం. ప్రజలను పీడిస్తున్న ఈ రెండింటి నుంచి తాము విముక్తి చేస్తామని నక్సలిస్టులు చెప్తూ ఉంటారు. దీనికి సాయుధ పోరాటమే ప్రధాన దారి అని నక్సలిజం చెబుతుంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థను అంతం చేయలేమన్నది వీరి భావన. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నదే ప్రధాన ప్రశ్న. నక్సలిజం పుట్టినప్పుడు ఏ గిరిజనుల సంక్షేమాన్ని కోరుకుందో అదే గిరిజనులకు ఉరితాడుగా మారింది. 1980ల తర్వాత బాగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకోవాల్సిన వారంతా నక్సలిజం ఉద్యమంలో చేరిపోయారు. స్టెతస్కోపులు పట్టుకోవాల్సిన చేతులతో తుపాకులు పట్టుకున్నారు. ఇంజనీర్లు కావాల్సిన వారు తుపాకుల తయారీలో నిమగ్నమయ్యారు. పోలీసు ఉద్యోగాలు సంపాదించాల్సిన వారు ఐఈడీలు, మందుపాతరల అక్రమ రవాణాలో పట్టుబడి జైళ్ల పాలయ్యారు. ప్రజాస్వామ్య ప్రపంచంలో రాజకీయ నాయకులుగా ఎదగాల్సిన యువత నక్సలిజంలో చేరి దళ సభ్యులుగా 10 మందిని ముందుకు నడిపించేవారయ్యారు. ఈ విధంగా గిరిజనుల సంక్షేమానికి పుట్టుకొచ్చిన నక్సలిజం ముందుగా గిరిజనులనే కబళించింది. ఇక నక్సలిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనులనే చంపడం మొదలుపెట్టారు. అనుమానం వస్తే చాలు విచారణే లేకుండా కాల్చిపారేయడం జరిగింది. ఒకేసారి 10ల సంఖ్యలో అమాయక గిరిజనులను పొట్టనబెట్టుకున్నారు. పోలీసులను కూడా వదలలేదు. ఎక్కడికక్కడ వారిపై దాడులు చేసి చంపేయడం చేశారు. ఇన్ఫార్మర్ పేరిట అమాయక గిరిజనులనే గత 20 ఏళ్లలో దాదాపు 12,000 మందిని పొట్టనబెట్టుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అంటే తీవ్రత ఎంత మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిలో 2,700 మంది భద్రతా దళాల సిబ్బంది ఉన్నారు. హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన గణాంకాల ప్రకారం చంపబడిన వారిలో 9,300 మంది పౌరులు నక్సల్స్ చేతిలో హతమైన వారే. ఇక అభివృద్ధి విషయానికి వస్తే నక్సలిస్టుల ద్వారా అభివృద్ధి జరగటం కాదు, కుంటుపడుతూ వచ్చింది. ఇప్పటికీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు సరైన రోడ్లు, వైద్యం, విద్యా వసతులు లేవు. ప్రభుత్వం ఎప్పుడు రోడ్లు నిర్మించాలని చూసినా నక్సల్స్ దాడులకు పాల్పడేవారు. స్థానికంగా అభివృద్ధిని పూర్తిగా అడ్డుకున్నారు. ఇప్పటికీ ఈ ప్రభావిత ప్రాంతాల్లో విద్య లేక గిరిజనులు వెనకబాటుకు గురవుతున్నారు. అంతేకాదు తాగునీటి వసతికి అడ్డుపడడం, రోడ్లను అడ్డుకోవడంతో గిరిజనులకు ఏదైనా అస్వస్థత వస్తే డోలీలే దిక్కయ్యాయి. ఆ ప్రాంతానికి వైద్యులు వెళ్లినా వారి ప్రాణాలకు ప్రమాదంగా మారిన పరిస్థితి. ఇక నక్సలిస్టులు అడవిలో ఇంతటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నా వారికి సాధారణ సమాజంలో కలిసి జీవిస్తున్న అర్బన్ నక్సలైట్ల సహకారం మెండుగా ఉంటుంది. వీరికి నిధులు అందజేయడంలో అర్బన్ నక్సలిస్టులదే కీలక పాత్ర. 2009లో 1,000 కోట్ల నిధులు నక్సలైట్లకు అందగా ప్రస్తుతం అది 2,000 నుంచి 2,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కేవలం ఆయుధాల సేకరణకే తమ బడ్జెట్లో ఏడాదికి 200 కోట్లు కేటాయించినట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో అత్యున్నత స్థాయిలో జరిగే ప్రచారానికి మిగిలిన సొమ్మును ఖర్చు చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ మరియు శిక్షణ కోసం కూడా డబ్బును ఖర్చు చేస్తున్నారు. నక్సలైట్లకు వారి స్వంత ఆయుధ కర్మాగారాలు, రీసెర్చ్ వింగులు, ప్రచార విభాగంతో పాటు రిక్రూట్మెంట్ బ్యూరోలు కూడా ఉన్నాయి. వారు విదేశాల నుండి వచ్చే నిధులపై ఎక్కువగా ఆధారపడతారు. నక్సలిజం పుట్టిన కొత్తలో స్థానికుల నుంచి ఆయుధాలను సేకరించేవారు. వారు ఆపరేషన్లలో విల్లు, బాణాలు ఉపయోగించేవారు. కానీ తర్వాత మారిన కాలానికి తగ్గట్టు తుపాకులు వచ్చాయి. పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలు లాక్కోవడం తదుపరి దశ. ఆయుధాలు లాక్కోవాలనే ఉద్దేశంతో నక్సలైట్లు పోలీస్ స్టేషన్లపై దాడి చేసేవారు. ఈ పద్ధతి చాలా కాలంగా అమల్లో ఉండింది. నక్సలైట్లు తమ ఆయుధాల కోసం భద్రతా సిబ్బందికి లంచమిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సుమారు 15 సంవత్సరాల క్రితం నక్సలైట్లు కొంతమందికి ఆయుధాల తయారీలో శిక్షణ ఇచ్చేలా చూసుకున్నారు. వీరికి నేపాల్లోని మావోయిస్టులు శిక్షణ ఇచ్చారు. భారత్, నేపాల్లో నక్సల్స్ సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించారు. దీన్ని అనుసరించి వారు తమ సొంత యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. ల్యాండ్ మైన్లు, ఐఈడీలు, మోర్టార్ రౌండ్లను తయారు చేశారు. శ్రీలంకలో ఉన్న ఎల్టీటీఈ ద్వారా విదేశాల నుండి అత్యాధునిక ఆయుధాలను సేకరించాలని మొదటిసారి నిర్ణయించుకున్నారు. ఎల్టీటీఈ వారికి ఆయుధాలను అందించడమే కాకుండా శిక్షణ కూడా ఇచ్చింది. ఎల్టీటీఈ పతనం తర్వాత నక్సలైట్లకు ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండ్ వేర్పాటువాద సంస్థ సహకరించింది. బంగ్లాదేశ్, మయన్మార్ గుండా ఆయుధాలు సేకరించారు. ఇక అర్బన్ నక్సల్స్ వీరికి ప్రజల్లో ప్రచారం కూడా కల్పించేవారు. ప్రచార విభాగంలో భాగంగా న్యాయవాదులు, మాజీ న్యాయమూర్తులు, కార్యకర్తలు, విద్యార్థులు ఉన్నారు. నక్సల్స్ ప్రచారానికి మాత్రమే కాకుండా నిధుల కోసమే కాకుండా వారి సామాగ్రిని తరలించడానికి కూడా వీరు ఉపయోగించుకునేవారు ఈ వ్యక్తులను. 2008లో ఛత్తీస్గఢ్ పోలీసులు నక్సలైట్లకు నిధులు, ఆయుధాల తరలింపునకు ఓ ట్రావెల్ ఏజెన్సీ సైతం సహకరించిన విషయాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. నక్సలిజం దేశానికి ఎంతో ప్రమాదకరమైంది. దీనివల్ల గిరిజనులు ఎంత బాగుపడ్డారో తెలియదు, కానీ తీవ్రంగా నష్టపోయారు. అయినా వారికి అర్బన్ నక్సల్స్ ఇప్పటికీ సహకరిస్తూనే ఉన్నారు. గిరిజన బిడ్డలు అడవుల్లో తుపాకులు బట్టి తమ జీవితాలను ఆగం చేసుకుంటుంటే అర్బన్ నక్సల్స్ మాత్రం తమ పిల్లల్ని విదేశాల్లో చదివించుకున్నారు. తన పాటలతో వేలాది మందిని అడవులకు పంపిన గద్దర్ జీవితపు చివరాంకంలో తన పిల్లల్ని మాత్రం రాజకీయాల్లో చేర్చారు. ఈ స్టోరీలో తెలుసుకుంది కొంత మాత్రమే. బస్తర్ సినిమాలో దీని గురించి కళ్లకు కట్టినట్టు చూపారు. అమాయక గిరిజనులు ఎలా బలయ్యారో తెలిపారు. దీన్ని దృశ్య రూపంలో చూస్తే తప్ప ఎర్రటి ఉగ్రవాదం ఎంత ప్రమాదకరమైందో అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సినిమాను చూడండి, ఇతరులకు చూపించండి.